తెలంగాణ కోసం మనం ఆహర్నిశలు శ్రమించి ఈరోజు తెలంగాణని మనం తెచ్చుకోవడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే పద్ధతిలో మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు ఎక్కడి నుంచో ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ జమై, హైదరాబాద్లో జమై ఇంకా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇది ఈ సభాముఖంగా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పోవాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కానీ, పిసిసి అధ్యక్షుడు మన మహేశ్వరకు కానీ మేము విన్నవించేది ఏంటంటే, గతంలో ఈ తెలంగాణ వ్యతిరేకులందరూ ఈ పాస్టర్ల ముసుగులో ఈ తెలంగాణలో వచ్చి, హైదరాబాద్లో వచ్చి ఇంకా ఆధిపత్యం చెలాయిస్తూ ఆ ఎబ్రోన్ చర్చ్లో రాజకీయాలు చేస్తూ, ఈ పాస్టర్లు ప్రార్థన చేసుకోరా బాబా అంటే బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళకి రానున్న కాలంలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక తరపున మేము వాళ్ళకి దేవశుద్ధి చేసుడు గ్యారంటీ. ఇది మేము సభాముఖంగా చెప్తాం. పాస్టర్లు పాస్టర్గిరి చేయండి, బయటకు వచ్చి లీడర్గిరి చేయొద్దు. ఈ సభాముఖంగా హెచ్చరికేది. ఈ చర్చలలో ఏదైనా ఉంటే భగవంతుడి కోసం ప్రార్థన చేయాలి, కానీ చర్చలలో రాజకీయం చేయొద్దు. ఏదైతే హెబ్రోన్ చర్చలలో చేస్తున్న రాజకీయం, ఆంధ్రా పెత్తందారులు ఇంకా ఇక్కడ వచ్చి సమాజంలో వచ్చి మమ్మల్ని అంత దురుద్దేశంగా వ్యవహరిస్తూ మా పాస్టర్లు పాస్టర్గిరి చేయండి, మీకేమైనా యేసు ప్రభువుల ప్రేమ ఉంటే మోకాళ్ళ మీద ఉండి జనాలు ఎవరైతే నశించబోతున్న పాపల కోసం మీరు ఏదైతే ప్రార్థన చేసి వాళ్ళ రక్షించడం తప్ప, మీరు సూట్లు బూట్లు వేసుకుని రాజకీయం చేస్తే రానున్న కాలంలో మీ ఈపులు వగులు ఖాయం. దీన్ని హెచ్చరిస్తూ దళిత క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షుడిని, ఫౌండర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ మోదస్ గా నేను మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాం. సంఘ వ్యతిరేకుల గురించి మాట్లాడారు.